నారా లోకేష్ కుర్రోడు స్టాన్ఫోర్డ్లో చదివాడు, సాఫ్ట్గా ఉన్నాడు, ఫ్యాక్షన్ పద్మవ్యూహం పన్నితే బయటకు రాలేడని వైకాపా భావించింది. తద్వారా ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని కుట్ర పన్నింది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 5 ఏళ్లలో కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకు ఎదురొడ్డి నిలిచి సత్తా చాటారు నారా లోకేష్. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నాటి నుంచి ఎలాంటి అవినీతి ఆరోపణలు, ఇతరాత్ర కేసులు లేకున్నా గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం 22 తప్పుడు కేసులు బనాయించింది. వీటన్నింటినీ తట్టుకుంటూనే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి విజయం అందించడంలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్ల మధ్య సమన్వయం, పోల్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి వారిని భావి నాయకులుగా తీర్చిదిద్దడంలోనూ తెర వెనుక లోకేష్దే కీలక పాత్ర. నారా లోకేష్ తెలుగుదేశం మేసం తిప్పారు. పార్టీలో 2013 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ 2014 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై 3 శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమే లోకేష్ను రాటుదేల్చింది. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకునేలా చేసింది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత దూకుడుగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడమని నిర్ణయించుకున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న నానుడిలాగే ఓడిపోయిన చోటే గెలవాలనే పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో పాగా వేశారు. మరోవైపు 23 సీట్లకే పరిమితమై అధికార వైకాపా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు నేనున్నానంటూ అండగా నిలబడ్డారు. పార్టీ శ్రేణులకు కష్టమొస్తే క్షణం ఆలస్యం చేయకుండా సాయం అందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాయకులతో మాట్లాడుతూ ధైర్యం నింపారు. ఒక్క కేసు కాకపోతే 100 కేసులు పెట్టుకోండంటూ సవాలు విసిరారు. చట్టాల్ని చుట్టం చేసుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఎదురైన ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 2024లో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి విజయానికి లోకేష్ బాటలు వేశారు. వైకాపా అరాచక పాలనలో మోగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వారి గళాన్ని వినిపించేందుకు 2023 జనవరి 27న యువగళం పాదయాత్రను కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేష్ ప్రారంభించారు. కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2004 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. సమస్యల ప్రత్యక్ష పరిశీలన, పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలు, సత్వర సాయం, మేధోమదనం, అన్ని వర్గాల ఆకాంక్షలు తెలుసుకున్న ఓ రాజకీయ యువ పరిశోధకుడు సాగించిన మహా ప్రయాణంలా యువగళాన్ని మలచుకున్నారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖీలు, 8 రచ్చబండలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్ 1,50,00,000 మందితో మమేకమై ప్రజల్లో చైతన్యం కలిగించారు. 4,353 వినతి పత్రాలు స్వీకరించి వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. అధికార అండతో వైకాపా సాగిస్తున్న అణచివేత, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. హక్కుల కోసం అరచె గొంతును ఉక్కు బూట్లతో తొక్కే పాలక కర్కశ ఖాకీ పోలీస్ రాజ్యం పోవాలి. జగన్నాటక కీటక చీకటి యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల్లో భరోసా, పార్టీలో నూతనోత్తేజం నింపారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ఈ పాదయాత్ర కూడా దోహదం చేసింది. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్ నడిపారని ఓ కేసు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు, స్టూలు ఎక్కి మాట్లాడారని ఇంకో కేసు, ఇలా ఏ కేసు పడితే ఆ కేసును లోకేష్ పై పోలీసులు బనాయించారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా సర్కారు చేయని ప్రయత్నం లేదు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర, సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించి వైకాపా కవ్వింపు చర్యల మధ్యే లోకేష్ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు,
ఇంకోవైపు నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులతో లోకేష్ న్యాయ పోరాటాన్ని నమ్ముకున్నారు. ఢిల్లీలో మకాం వేసి న్యాయ కోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తులు ఎత్తులు ముగించి వచ్చారు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన లోకేష్ జగనాసుర రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించారు. నాయకులకు ధైర్యం, పార్టీ శ్రేణులకు అండగా ఉంటూనే ప్రత్యర్థి పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడారు. తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్ల పాటు నడిపించే రథ సారథిగా తనను తాను తయారు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ దానిని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమ నిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకార వేతనాలు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. జెండా మోసే కార్యకర్తకు అండగా నిలిచిన లోకేష్ను తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రౌడీ, గూండా, ప్రాంతీ, విస్కీ, ఇసుక మాఫియా, దౌర్జన్యాలు, భూ కబ్జాలు. కరోనా ఆంక్షలు ముగిశాక చాలా రోజుల తర్వాత కనిపించిన లోకేష్ న్యూ లుక్ చూసి తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా, నున్నగా షేవ్ చేసిన లోకేష్ను చాలా రోజులుగా చూసిన జనానికి ఈసారి యువనేత కొత్తగా కనిపించారు. లైట్గా గడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్గా అదిరిపోయే లుక్తో గెటప్ మార్చారు. జనసేనతో జట్టు కట్టడం, ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కావడం వెనుక లోకేష్ రాజనీతిజ్ఞత బయటపడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీతో కలిసి లోకేష్ సభలో పాల్గొన్నారు. ఏపీలో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రధాని సభలో విజయవంతం కావడానికి తెరవెనుక కీలకంగా వ్యవహరించిన లోకేష్ను మోదీ అభినందించారు. వేదికపై తన పక్కనే నారా లోకేష్కు స్థానమిచ్చారు. ప్రధానికి స్వాగతం పలికేటప్పుడు తన మంగళగిరి నియోజకవర్గం గొప్పతనాన్ని, పద్మశాలీల కృషి, సృజనాత్మకత కళను మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో గొప్ప పరిణతి ప్రదర్శించారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు పోటీ చేసిన పార్లమెంటు స్థానం పరిధిలో ప్రచారానికి ప్రత్యేకంగా భాజపా ఆహ్వానించిందంటేనే లోకేష్కు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ఉరుముకు మెరుపు తోడైతే ప్రళయ గర్జనలే. ఇరు పార్టీలకు చెందిన 2 యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ తన తండ్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ లోకేష్ న్యాయ పోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు పవన్. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చే వరకు మద్దతుగా నిలిచిన పవన్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని లోకేష్ ప్రస్తావించారు. వైకాపా అరాచక పాలన అంతమే తన పంతమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాటిచ్చిన జనసేనాని రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని భాజపాతోనూ పొత్తు కుదిర్చారు. పవన్, లోకేష్ ఇద్దరూ ఇరు పార్టీల అగ్రనేతలుగా కాకుండా కుటుంబం అనే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా, ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగిన సొంత అన్నదమ్ముల్లాగే పనిచేశారు.
అభ్యర్థుల ఎంపికలోనూ సభల నిర్వహణలోనూ మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణ స్పష్టంగా కనిపించింది. యువనేతల మధ్య సమన్వయం, పరస్పర గౌరవ భావం, సోదర బంధం కూటమికి అఖండ విజయాన్ని అందించాయి. పౌరుషాల రక్తం చిమ్మె ప్రతి యువతి యువక